వన్ సెమిస్టర్లో బీసీఎంఏ అనే సబ్జెక్ట్ గురించి చూద్దాం. బీసీఎంఏ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్. ఇది మనకి సివిల్లో ఉన్న బేసిక్స్ని అండ్ మెకానికల్లో ఉన్న బేసిక్స్ని నేర్పిస్తుంది. ఎందుకంటే మనం వరల్డ్లో ఉన్నామంటే ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ వల్ల యూజెస్ ఏంటి, మెకానికల్ ఇంజనీరింగ్ అన్న యూజెస్ ఏంటి అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే కోర్ బ్రాంచెస్లో ఉన్న ఏదైతే మనకి అడ్మిషన్స్ ఉన్నాయో చాలా తగ్గిపోతున్నాయి. సో వాటి వాల్యూ అవి లేకపోకుండా, ఆ మిషనరీ లేకపోకుండా ఇంత డెవలప్మెంట్ అనేది మనం చూసేవాళ్ళం కదా. సో దాని ఇంపార్టెన్స్ అనేది స్టూడెంట్స్కి తెలియాలి అండ్ ఆల్సో ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి దాని మీద. అందుకని జేఎన్టీయూకే ఈ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకి వరల్డ్ యొక్క వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్చేసింది. ఎలా అంటే మనకు అప్పుడు దాకా సివిలైజేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడైతే సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుండి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్స్ అనేవి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, మనకి ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఇంకా ప్రతిదీ చూస్తే అవన్నీ డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణం సివిల్ ఇంజనీరింగ్. ఇది వేరే డిసిప్లిన్స్లో ఉంటుంది, లైక్ స్ట్రక్చరల్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్. ఇలా డిఫరెంట్ దగ్గర మనకి సివిల్ ఇంజనీరింగ్ అనేది కనపడుతుంది. దీంట్లో మెయిన్గా మనం కన్సిడర్ చేస్తే 4 ఉంటాయి. అవేంటంటే ఓవర్వ్యూగా చూసుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్. స్ట్రక్చరల్ ఏంటంటే మనం ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి ఆ డిజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ సమ్ వెహికల్స్ చూసామనుకోండి, కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్స్ యొక్క ఫ్రంట్ చూస్తే అది కోణంగా ఉంటుంది. బికాస్ గాలి అనేది ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉందో ఆ షార్ప్ ఎడ్జ్ నుండి ఏమవుతుందంటే కోసుకుంటూ పోతుంది. అప్పుడు ఏంటంటే స్పీడ్ అనేది తగ్గదు. ఎందుకంటే మనకి చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కోసుకుంటూ వెళ్తుంది కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్ళగలదు. అంటే ఆ గాలిని కూడా దాటి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటుంది. సో స్ట్రక్చర్ అనేది అంత ఇంపార్టెంట్. ఈవెన్ ఒక బిల్డింగ్ కానీ, అంటే కొన్ని ఏరియాస్లో లైక్ భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొన్ని స్ట్రక్చర్ చేంజ్ చేసి కట్టాల్సి వస్తుంది బిల్డింగ్స్, ఈవెన్ బ్రిడ్జెస్ అయినా. సో స్ట్రక్చరల్ అనేది అలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జియోటెక్నికల్ వచ్చేసరికి మనం ఒక చోట ఏదైనా బిల్డ్ చేస్తున్నామంటే దాన్ని సాయిల్ టెస్టింగ్ అనేది చేయాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా కడితే అది అంత స్టాండర్డ్గా ఉండగలదు, ఎన్నేళ్ళు ఉండగలదు, ఎనీ ప్రాబ్లమ్స్ వస్తాయా అది చెక్ చేసుకోవాలి. వితౌట్ జియోటెక్నికల్ మనం ఏదైనా కట్టామనుకోండి, దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ లాస్. అది హ్యూమన్ లాస్ అవ్వచ్చు, లేకపోతే బాగా ఎకానమీ లాస్ అవ్వచ్చు. ఇవన్నీ అవ్వటానికి కారణం మనం సరిగ్గా టెస్ట్ చేయకపోవటమే. సో అందుకనే జియోటెక్నికల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి ఇప్పుడు చూడండి, రోడ్స్ ఉంటాయి, రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఎలా డిజైన్ చేయాలి, లైక్ ఇప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు వచ్చే వాళ్ళకి, లైక్ ఇటు నుండి వెళ్ళే వాళ్ళకి అటు నుండి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఆక్కోకుండా ఎలా డిజైన్ చేయాలి. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, లైక్ అంబులెన్సెస్ వెళ్ళేటప్పుడు, పోలీస్ వెహికల్స్ వెళ్ళేటప్పుడు, మనకి హయ్యర్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అవ్వాలి. సో టైం మేనేజ్మెంట్ అవ్వాలి, రిస్క్ ఫ్యాక్టర్ ఉండకూడదంటే దానికి ఒక సపరేట్ లేన్ ఉండాలి. దాన్ని ఎమర్జెన్సీ లైన్ అనే అంటారు. ఆ లేన్లో వెళ్తే ఏమవుతుంది, అది ఫ్రీ లేన్. అక్కడ ఎవరైనా ఏదైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందో వాళ్ళకి వెళ్ళేటట్టుగా డిజైన్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఓవర్స్ రాకూడదు, యాక్సిడెంట్స్ జరగకూడదు. ఇలాంటివన్నీ ఆలోచించి చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే జరుగుతుంది. హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ సప్లైని మేనేజ్ చేయటం, లైక్ ఇప్పుడు డ్యామ్స్ లేకపోతే చాలా వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది. డ్యామ్స్ వల్లే మనం స్టోర్ చేసుకొని అవి పొలాలకి, రిజర్వాయర్స్కి, ఎలక్ట్రిసిటీకి, ఇవన్నిటికీ వాడుతున్నాం. వితౌట్ డ్యామ్స్ ఏమవుతాయి, వేస్టేజ్ అనేది జరుగుతుంది. సో అందుకనే హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్ అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఎప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అనేది. సో మనం ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. లైక్ సమ్ ఇష్యూస్ చూసాం మనం రీసెంట్గానే, ఫ్లడ్స్ వల్ల ఎంత ఇదయింది అనేది కూడా చూసాం. దానికి మనం ఏం చేయాలనేది కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్లోనే చేస్తాం. ఇరిగేషన్ సిస్టమ్స్, ఇలా ఈ 4 అనేవి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కటి బేసిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సేఫ్ అండ్ స్టడీ స్ట్రక్చర్స్. డిజైన్ ఉండాలి. అదేంటంటే సాఫ్ట్వేర్ బేస్డ్ మీద ఆ డిజైన్ అనేది చేస్తాం. ఇప్పుడు మ్యాక్సిమం మనకి అంతా కాంపిటీషన్ మీద జరుగుతుంది కాబట్టి
కంప్యూటరైజ్ టెక్నాలజీ కాబట్టి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. దాని తర్వాత అనాలిసిస్ చేస్తాం, స్ట్రక్చర్ ఇంటిగ్రిటీ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ డ్యూరబిలిటీ. మనం ఒక డిజైన్ చేసామంటే దానికి డ్యూరబిలిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అలాగే ఆ స్ట్రక్చర్ అనేది ఆ ప్లేస్కి తగ్గట్టుగా ఉండాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, సూపర్వైజింగ్ ద కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అదీరింగ్ టు సేఫ్టీ స్టాండర్డ్స్. సో కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర కూడా చాలా సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా లైఫ్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఇలా కట్టాలని లేదనుకోండి, మేబీ ఛాన్స్ ఆఫ్ ఆ గోడ ఏదైనా పడిపోయింది అనుకోండి, అక్కడ వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఆ వర్కర్కి మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి కూడా మనం సూపర్వైజ్ చేసుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఎలా చేయాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడితే 10th ఫ్లోర్లో మనం కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా చేయగలం, ఇలాంటివి కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఆప్టిమైజింగ్ సాయిల్ అండ్ ఫౌండేషన్ డిజైన్. సో సాయిల్ టెస్టింగ్ అనేది చేయాలి, ఆ సాయిల్ పనికి వస్తుందా లేదా, దాని మీద ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చా లేదా, దాని కెపాసిటీ ఎంత, దాని స్టెబిలిటీ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఫౌండేషన్ డిజైన్, ఇప్పుడు మనం ఒక 2 స్టోరీ బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, దానికి ఫౌండేషన్ అనేది ఇన్ని ఫీట్ అని ఉంటుంది. అదే ఒక 10 స్టోరీ బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, దాని ఫౌండేషన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఫౌండేషన్ డిజైన్ అనేది మనం పెట్టే దాని మీద బట్టి ఉంటుంది. బిల్డింగ్ వెయిట్ సేఫ్లీ, ఆ బిల్డింగ్ నిలబడాలి పైన అంటే మనం వేసే ఫౌండేషన్ బట్టే ఉంటుంది. నెక్స్ట్ స్లోప్ స్టెబిలిటీ, కొన్ని ఏరియాస్ ఉంటాయి, ల్యాండ్ సైడ్ ఏరియాస్ కానీ మౌంటైన్స్లో కానీ అక్కడ స్లోప్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని మీద కూడా కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా స్టాండర్డ్గా నిలబడుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఇది జియోటెక్నికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎఫిషియెంట్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్. సో మనం ఇంత డెవలప్మెంట్ అవుతున్నాం కాబట్టి అలాగే మనం ఎన్విరాన్మెంట్ను కూడా సేఫ్గా చూడాలంటే మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది అడవుల మధ్యలోనో లేకపోతే చెట్లని పడగొట్టో కాకుండా ఈ డిఫరెంట్ థాట్స్తో అటు ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం ఉండకూడదు, అలానే ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం ఉండకూడదు, అలా మనం డిజైన్ చేసుకోవాలి. ప్లానింగ్, డిటర్మైనింగ్ ట్రాన్స్పోర్ట్ నీడ్స్ అండ్ డెవలపింగ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ఎక్కువ కాలం ఉండాలి. ఏదో మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్కి ఒకటి కట్టేసాం, ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసాం, ఆ 2-3 ఇయర్స్కే డ్యామేజ్ అయింది, దాని డ్యూరబిలిటీ రేషియో వచ్చేసరికి 10 ఇయర్స్, కానీ అది 3 ఇయర్స్కే డ్యామేజ్ ఎందుకు, మెటీరియల్ ప్రాబ్లం వల్ల. సో అందుకనే ఎప్పుడైతే మనం ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తామో దానికి మెటీరియల్స్ కూడా ఇంపార్టెంట్. ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నాం, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, లేదంటే ఇప్పుడు దాని వ్యాలిడిటీ 10 ఇయర్స్ అంటాం, కానీ అది 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏంటి, మనం ఇబ్బంది పడతాం, సొసైటీ అనేది ఇబ్బంది పడుతుంది. సో దానికోసమే లాంగ్ టర్మ్ ప్లాన్స్కి యూజ్ అయ్యే మెటీరియల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అనేది జరపాలి. డిజైనింగ్ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆప్టిమల్ ట్రాఫిక్ ఫ్లో. ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయాలి, ఎందుకంటే పెద్ద సిటీస్ ఉంటాయి, ఆ సిటీస్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసెస్కి వెళ్ళాలన్నా లేట్ అవుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ థింగ్స్ ఉన్నా లేట్ అవుతాయి, ఇన్ టైంలో మనం కొన్ని చోట్లకి వెళ్ళలేం. సో అందుకనే డిజైన్ ఎలా ఉండాలంటే ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వాలి, ఎవరి పనిలో వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా జరగకూడదు. సో అది కూడా మన సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లోనే చేసుకుంటాం. ఆపరేషన్, ట్రాఫిక్ ఫ్లో మేనేజ్ చేయటం, సేఫ్టీ ఇంక్రీజ్ చేయటం, ఆప్టిమైజింగ్ ఎఫిషియన్సీ, యాక్యురేట్గా మనకి వెళ్ళిపోవాలి, పని అనేది జరగాలి, ఆ ట్రాఫిక్ అనేది అక్కడ ఆగకూడదు. సో ఇదన్నీ బేస్ అయ్యి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మీద ఉంటుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎన్ష్యూరింగ్ వాటర్ సప్లై అండ్ మేనేజ్మెంట్. వాటర్ సప్లై ఎంత ఉంది, దానికి ఎలా చేయాలి, ఆ ఆనకట్లనే ఎలా కట్టాలి, ఆ సప్లై ఎంత పెరగచ్చు, ఎన్ని క్యూబిక్ లీటర్స్ అవ్వచ్చు, దానికి వరదకి తట్టుకునే క్యాపబిలిటీ బిల్డ్ చేసి అన్నీ చేస్తేనే అవుతుంది, లేదంటే కష్టం ఉంటుంది. డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఫ్లడ్ కంట్రోల్, ఆల్రెడీ చెప్పినట్టే ఫ్లడ్ కంట్రోల్ చేయాలి, ఆ డ్యామ్ అనేది ఆపాలి, ఫ్లడ్ అనే టైంలో కూడా అది అలాగే నిలబడి ఆ ఫ్లడ్ని ఆపాల్సి వస్తుంది. ఇరిగేషన్, డెవలపింగ్ అండ్ మేనేజింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఫర్ ఎఫిషియెంట్ వాటర్ యూస్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మరి వాటర్ అనేది స్టోర్ చేయటం వల్ల ఇది అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తేనే వాళ్ళకు ఉపయోగపడుతుంది, కాబట్టి ఆ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం డ్యామ్స్ అనేది చూసుకోవాలన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏంటంటే అటు భూమి యొక్క ఎకో ఫ్రెండ్లీ నేచర్ అనేది దెబ్బతినకూడదు, పొల్యూషన్ అవ్వకూడదు, అలాగే డెవలప్మెంట్ జరిగిపోవాలి. ఇవన్నీ ఎలా జరగాలి, చాలా చేంజెస్ చేయాలి. ఇప్పటికే రీసెంట్గా ఇప్పుడు ఇదివరకు ఏముండేవి, పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు మెల్లమెల్లగా బ్యాటరీ వెహికల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దీనివల్ల మామూలుగా చెప్పుకోవడం ఏంటంటే కొంత పార్ట్ ఆఫ్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది.
అలాగే మనం కరెంట్కి కూడా సోలార్ సిస్టమ్స్ యూస్ చేసుకొని, విండ్ ఎనర్జీ యూస్ చేసుకొని, ఇలా ఓన్లీ ఎత్తులో ఉన్న కండిషన్ ద్వారా వచ్చే వాటిని తీసుకొని చేస్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్. ఇదే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంది? రీసైకిల్ చేసుకోవడం. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్సే డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రీడిజైన్ చేసుకొని వాడుకోవడం. పొల్యూషన్ అనేది పెరగకోకుండా ఏవైతే పొల్యూషన్స్ ఉంటాయో, ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్స్, వాటిని మినిమైజ్ చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటివి ఉండకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే రిసోర్సెస్ అనేది తగ్గిపోతున్నాయి. ఆ రిసోర్స్ తగ్గకుండా ఉండాలంటే మనం యూటిలైజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. రిన్యూవబుల్ ఎనర్జీ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే మళ్ళీ యూజ్ చేసుకునే ఎనర్జీ అయి ఉండాలి. అది ఇన్ఫినైట్గా మళ్ళీ వస్తూ ఉండాలి. ఇప్పుడు సోలార్ అనేది ఇన్ఫినైట్. మనకి భూమి ఉండి సూర్యుడు అక్కడ ఉంటే అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆ సోలార్ ఎనర్జీ అనేది మనకు వస్తూనే ఉంటుంది. విండ్ ఈ భూమి మీద విండ్ ఉన్నంతకాలం మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాగనమాట. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సమ్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ చెప్పుకుంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇది మనకి లాస్ ఏంజలస్ నియర్లో ఉంటుంది. ఇదేంటంటే ఆ బ్రిడ్జ్ డిజైన్ అనేది యూనిక్గా ఉంటుంది. అలాగే బుర్జ్ ఖలీఫా, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత పనామా క్యానల్, ల్యాండ్మార్క్ వాటర్ వే కనెక్టింగ్ ద అట్లాంటిక్ అండ్ పెసిఫిక్ ఓషన్స్ ఒక కనెక్టివిటీ అనేది పనామా క్యానల్ చేస్తుంది. ఈ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ అనుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో. ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, BIM, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఫర్ కొలాబరేటివ్ అండ్ ఎఫెక్టివ్ డిజైన్. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న డెవలప్మెంట్కి మనం కూడా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రూల్ చేస్తాం. మనం ఎక్కువ కంపిటీషన్ చేసేసి ఒక 10 మంది చేసే పని ఇక్కడ మనమే చేస్తున్నాం విత్ ఇన్ ఏ సింగిల్ పర్సన్. దీనివల్ల అటు ఎంప్లాయ్మెంట్ తగ్గొచ్చు, అలాగే ఫాస్ట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో దీంట్లో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి రెండు సమానంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆప్టిమైజింగ్ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. సస్టైనబుల్ మెటీరియల్స్, రీసైకిల్ మెటీరియల్సే వాడి చేస్తే మనకి సివిల్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో చాలా ఉపయోగపడుతుంది. కంక్లూజన్. ద వైటల్ రోల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ షేపింగ్ అవర్ వరల్డ్, డిజైనింగ్ resilient infrastructure to protecting the environment plays a crucial role. సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని రోల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ. ఒక సివిల్ ఇంజనీర్ తన రోల్ ఏంటి, సొసైటీకి ఎలా ఉపయోగపడుతున్నారనే మెయిన్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయాలి, దానికి ప్లానింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రీసెంట్గా చెప్పుకున్న థింగ్సే మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఎందుకంటే మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎలాంటివి వాడాలి, ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ చేయాలి, దాని తర్వాత ఫౌండేషన్ వేయాలి, ఫౌండేషన్ తర్వాత మెటీరియల్ తీసుకోవాలి, ఆ మెటీరియల్ క్వాలిటీ ఉండాలి, దాని డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకోవాలి. సో ఈ సబ్జెక్ట్ అనేది మనం ఓవర్వ్యూగా చూడాలి. ఇదేదో సబ్జెక్టు దీంట్లో పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ని మనం చదవాలి అనే కాన్సెప్ట్ కాకుండా డైలీ మన లైఫ్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఈవెన్ మనం ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని మీద బేస్ చేసుకొని కూడా ఏమేమి వాడతారు, ఏమేమి కాంపోనెంట్స్ వాడతారు, దాంతో ఎలా చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వీటిని ఎలా మార్చి చేస్తారు అనే కాన్సెప్ట్ మీద కూడా ఈ కన్స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్ అనేది మనం ఈజీగా రాయొచ్చు. స్కోప్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిసిప్లిన్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్. బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి, ఆర్కిటెక్చర్ లేఅవుట్ ఉండాలి, చూసిన వాళ్ళకి ఎందుకు కనిపించాలి, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా అన్నిటికీ పనికొచ్చేటట్టు ఉండాలి. మేనేజింగ్ రిసోర్సెస్. ఇప్పుడు మనకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లోనే అది చేయాలనుకుంటాం. సో ఆ బడ్జెట్కి తగ్గట్టుగా మనం మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగే స్టాండర్డ్గా ఉండాలి మెటీరియల్ అనేది, ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ డిసిప్లిన్, అర్బన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ ప్లానింగ్. సో ఎన్విరాన్మెంట్ని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చూసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ అనేది, ఎక్కువ సిమెంట్ వాడి బ్రిక్స్ వాడి చేస్తాం. లైక్ అదర్ కంట్రీస్లో చూసుకుంటే, కొన్ని కంట్రీస్లో చూస్తే వుడ్ వాడతారు. ఎందుకు, అక్కడున్న పరిస్థితి ఎన్విరాన్మెంట్ అనేది వేరు. సో అలా మనకి ప్లానింగ్ అనేది అలా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బట్టి మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. డిజైన్ అండ్ షేపింగ్ అర్బన్ ఎన్విరాన్మెంట్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అర్బన్ ఏరియాస్లో. అలాగే మనకి ల్యాండ్ యూజ్ అనేది, ఎందుకంటే అక్కడ అర్బన్ ఏరియాస్ అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ల్యాండ్ యూజ్ యూటిలైజేషన్ అనేది చాలా జాగ్రత్త చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా ఎక్కువగా మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా దానివల్ల. దాని తర్వాత డెవలపింగ్ కాంప్రహెన్సివ్ ప్లాన్స్ ఫర్ బిల్డింగ్ అండ్ స్ట్రక్చర్ కన్సిడరింగ్ ఫంక్షనల్ నీడ్స్, యాస్థెటిక్స్ అండ్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్. సో ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి. యూనిక్ స్ట్రక్చర్ ఉండాలి ఆ ప్లాన్, దానికి మళ్ళీ అదే కాక కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉండాలి, చూసిన వాళ్ళకి లుకింగ్ ఉండాలి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేశారనే కాన్సెప్ట్ అనేది బయటకు కనపడదు. అప్పుడే కదా మనం నెక్స్ట్ అప్డేట్ అనేది వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మన ఫోన్లో అప్డేట్స్ వస్తున్నాయంటే
ఇప్పుడు మనం చూస్తున్నాం, వాడుతున్నాం, దాంట్లో ఏదో అప్డేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, అప్పుడు అప్డేట్ చేపిస్తున్నాం. అలాగే ఇన్ ఫ్యూచర్లో వచ్చే వాటికి ఏదైతే ఫ్లాస్ ఉంటాయో ఆ ఫ్లాస్లో నుండి మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. కీ ఇంగ్రీడియంట్స్ అంటే బైండింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కాంక్రీట్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, అండ్ అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ప్రొవైడ్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ. సో మనం స్ట్రెంత్ డ్యూరబిలిటీ పెంచాలనుకుంటే సో మెనీ మెటీరియల్స్ వాడాలి కన్స్ట్రక్షన్కి. సో ఆ మెటీరియల్స్ అనమాట. టైప్స్: పోర్ట్లాండ్ సిమెంట్ వాడతారు, బ్లెండెడ్ సిమెంట్, స్పెషలైజ్డ్ సిమెంట్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క కాంపోనెంట్స్ వాడాల్సి వచ్చింది. చిన్న హౌసెస్కి అయితే కాంపోనెంట్ అనేది తక్కువ వాడాల్సి వచ్చింది, పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అయితే దాని చేంజ్ అనేది వేరేగా ఉంటుంది. ఎందుకంటే అంత టెన్సైల్ స్ట్రెంత్ మెయింటైన్ చేసి ఆ బిల్డింగ్ నిలబడాలంటే మనం దాంట్లో వాడే మెటీరియల్ అనేది డిఫరెంట్ ఉండాలి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అగ్రిగేట్. ఇన్సర్ట్ మెటీరియల్స్ బల్క్, స్ట్రెంత్, స్టెబిలిటీ కోసం మిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు. ఇవేంటంటే పీసెస్ ఆఫ్ రాక్సే. మనకి మౌంటైన్ రాక్స్ కానీ నార్మల్ రాక్స్ కానీ వాటిలో ఉండే పీసెస్నే అగ్రిగేట్ అంటారు. ఈ అగ్రిగేట్ అనేది డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. కొన్ని సర్కిల్లో ఉంటాయి, కొన్ని దానికి స్ట్రక్చర్ అంటూ ఉండదు, ఒక రకమైన స్ట్రక్చర్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో ఈ అగ్రిగేట్స్ అనేవి ఏం చేస్తారంటే స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రెంత్ అనేది పెంచడానికి మనకి సిమెంట్ అనే దాంట్లో యూస్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ అనేది పెంచుతాం, నిలబడుతుంది అనమాట మనకి ఆ మెటీరియల్ ఉండటం వల్ల, అగ్రిగేట్స్ ఉండటం వల్ల. దీంట్లో టైప్స్ వస్తాయి: గ్రావెల్, శాండ్, క్రష్డ్ స్టోన్, రీసైకిల్డ్ అగ్రిగేట్స్, ఈచ్ కాంట్రిబ్యూటింగ్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్. దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఉంటాయి, డైరెక్ట్గా దొరికే ఉంటాయి, ల్యాండ్లోనే దొరికే ఉంటాయి. అవి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఇప్పుడు పెద్ద టెక్నాలజీస్లో, పెద్ద బిల్డింగ్స్లో అంటే కొన్ని ఆర్టిఫిషియల్ థింగ్స్ కూడా కావాలి కాబట్టి టూ బేస్డ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. డ్యూరబుల్, స్ట్రెంత్ ఉండాలి, రెసిస్టెన్స్ ఉండాలి, వెదర్ కండిషన్స్ తట్టుకోవాలి, వెర్సటైల్ ఉండాలి. వాల్స్, ఫ్లోర్స్, డెకరేటివ్ ఎలిమెంట్స్ ఇన్ వేరియస్ ఆర్కిటెక్చర్ స్టైల్స్. మనకి ఎక్కువగా బ్రిక్స్ వాడతాం, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ బ్రిక్స్. ఈ బ్రిక్స్ అయితే మనం ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, అలాగే చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఈవెన్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. సిమెంట్, కాంక్రీట్ ఎక్కువగా వాడేది. పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ మనం ఎక్కువగా వాడే సిమెంట్ అండ్ కాంక్రీట్ అనేది వాడతారు. సిమెంట్, కాంక్రీట్ అనేది వెస్టల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్ ఆఫెన్ ఫౌండేషన్ ఫ్లోర్స్, వాల్స్ అండ్ అదర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. మనం ఎక్కడ వాడినా వాడకపోయినా ఫౌండేషన్ మాత్రం సిమెంట్ వాడాల్సిందే. ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే నువ్వు పైన ఏదైనా చేసుకోగలవు. సో సిమెంట్ అనేది అంత ముఖ్యం అనమాట. కంపోజ్డ్ ఆఫ్ సిమెంట్, అగ్రిగేట్ అండ్ వాటర్, ఇట్ ఫార్మ్స్ ఎ స్ట్రాంగ్ డ్యూరబుల్ కాంపోజిట్ మెటీరియల్. Various types of concrete exist, tailored for different applications, such as reinforced concrete for structural strength. సో డిఫరెంట్ కాంక్రీట్ టెక్నాలజీస్ ఉంటాయి, దాన్ని డిఫరెంట్ మిక్చర్తో చేసి అది దాని టెన్సైల్ స్ట్రెంత్ అనేది పెంచవచ్చు అనమాట. ఇవి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. స్టీల్ ఇవి కూడా ఉంటాయి, స్ట్రక్చర్డ్ స్టీల్. మనం ఐరన్ రాడ్స్ అనేవి వాడతాం, ఎందుకు? స్ట్రెంత్ ఇంకా పెంచడానికి. సిమెంట్ అనేది మామూలుగా లిక్విడ్ స్ట్రక్చర్లో ఉంటుంది, దాన్ని పెట్టి కట్టామనుకోండి జస్ట్ అలా ఉంటుంది. అదే దాంట్లో ఒక కాంబినేషన్లో ఏదైతే ఐరన్ రాడ్స్ ఉంటాయో అది ఉండటం వల్ల ఏమవుతుంది, దాని స్ట్రెంత్ అనేది ఇంకా పడుతుంది. యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఫ్రేమ్స్. ఫస్ట్ ఫ్రేమ్ కట్టాలి కదా, ఆ ఫ్రేమ్ మీద మనం ఈ సిమెంట్ అనేది పోసి ఆ ఫ్రేమ్కి ఒక లైఫ్ అనేది ఇస్తున్నాం. దాని తర్వాత రీఇన్ఫోర్సింగ్ స్టీల్, ఎంబెడెడ్ ఇన్ కాంక్రీట్ టు ఎన్హాన్స్ టెన్సైల్ స్ట్రెంత్ అండ్ ప్రివెంట్ క్రాకింగ్. సో క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఫ్రేమ్ వర్క్ అనేది సరిగ్గా ఉండాలి. Prefabricated construction techniques, offsite productions. Components are manufactured in a controlled factory setting. Modular design ఉంటుంది, స్టాండర్డ్ సైజెస్ అండ్ షేప్స్, ఆన్-సైట్ అసెంబ్లీ, ప్రీఫ్యాబ్రికేటెడ్. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి అలాగే ఇప్పుడు ప్రీఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కూడా వచ్చినాయి. ఇదేంటంటే కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్ చేసుకోవచ్చు, అలాగే దాని షేప్ కానీ డిజైన్ కానీ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. కీ టేక్అవేస్ అండ్ కంక్లూజన్. డిసిప్లైన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, అది వైడ్ రేంజ్ ఆఫ్ డిసిప్లైన్స్ ఉంటున్నాయి, మనం ఆల్రెడీ చూస్తున్నాం. దాని స్ట్రెంత్ కానీ, డ్యూరబిలిటీ కానీ, దాని సేఫ్టీ కానీ, రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, దాంట్లో వాడే మెటీరియల్స్ ఏంటి, ప్రీఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. సో దీస్ ఆర్ ద థింగ్స్.